ఆదియందున్న దేవుని వాక్యము శరీరాన్ని ఎందుకు ధరించింది అనంటే, మొదటి యోహాను 5:20 మనము సత్యవంతుడైన వానిని ఎరగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకము అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. ఆయన వచ్చి సత్యవంతుణ్ణి మనం మనము తెలుసుకోవాలని, వివేచించాలని, వివేకము మనకు అనుగ్రహించటానికి ఆయన భూలోకంలోకి వచ్చి ఉన్నాడు కుమారుడు. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నాము. యేసుక్రీస్తునందు మనం మనం ఎవరిలో ఉన్నాము? సత్యవంతుడైన దేవునిలో ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ఆయన నిత్య జీవము ఇవ్వటానికి తన కుమారుణ్ణి పంపించినాడు. అంతేకాదు వివేకము మనకు అనుగ్రహించటానికి మన మన కొరకు ఆయనని పంపించి ఉన్నాడు. కాబట్టి ఆయనందు విశ్వసించువాడు నశింపక నిత్య జీవము పొందుటకే ఆయన ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. విశ్వసిద్దాం, నిత్య జీవం పొందుదాం.